ఆయన మార్కెట్ నుంచి తెచ్చిండు. ఇదైతే అస్సలు తెలియదు నాకు. ఇది బచ్చలి ఆకులాగా అనిపిస్తుంది, బట్ కాదేమో. దీని పేరు చెప్పి తెస్తే మంచిగా ఉంటది. తెస్తాడు అయిపోయి మళ్ళా వాటిని నాకు అండడానికి రాదు. ఏదో కొత్తగా ప్రయోగాలు చేసినట్టు అయిపోతుంది. దీన్ని పెసరపప్పు వేసి అండాలనా, తొగరపప్పు వేసి అండాలనా, ఎట్లా అండాలి? ఇది ఆకు పేరు ఏంటి? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని ఎట్లా వండుకుంటారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే మన టెర్రస్ గార్డెన్ లో కూడా దీన్ని పెంచుదాం అనుకుంటున్నా. అయితే ఇట్లుంది, హోల్ ఉంది ఇక్కడ చూడండి, కొంచెం వేర్లాగా వచ్చింది ఇక్కడ. సో నేను దీన్ని పెట్టేస్తా, చెట్టు పెంచుదాం. ఓకేనా? కామెంట్ చేయండి తెలిస్తే ఏం చెట్టు, ఎట్లా తింటారో తినారో కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన తర్వాత నేను దీన్ని వండుతా, లేకపోతే అట్లనే పెట్టేద్దాం. నిన్న కొంచెం వర్షం పడ్డది, తడి తడిగానే ఉంది. కొంచెం ఇట్లా క్రాస్గా పెట్టాలా, ఇలా గట్టిగా ఉంది మట్టి, ఇంట్లో ట్రై చేద్దాం. ఓకే, ఇది చూడండి వేరుంది కదా, ఇక్కడ పెట్టేస్తాను. మిగతా అన్ని కూడా అట్లనే పెట్టేస్తాయి ఇవి. సరేనా? ఇంతకు ముందు కూడా ఎలిఫెంట్ యాపిల్ తెచ్చిండు, అది కూడా అట్లనే అయిపోయింది. నాకు అది వండరాదు, చేయరాదు. అన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తే ఎట్లా? కొంచెం చెప్పండి మీరన్న మా ఆయనకి. పెంచే బాధ్యతగా నేనైతే పెంచుతున్నా ఈ చెట్టుని. తర్వాత యుద్ధం ఇక. దీంట్లో పెడతా. ఒకటే దాంట్లో కాకుండా వేరే దాంట్లో కూడా పెట్టినాం అనుకోండి, అక్కడ పెరగకపోయినా ఇదన్నా పెరుగుతుంది. తెలుసుగా. ఫైనల్గా వాటర్ పోసి పక్కన పెట్టేసేయాలి.